భూమి ఏంటో మనకు తెలుసు. తను ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో మన కుటుంబం గురించి ఆలోచించిందో, మనందరం కాదంటున్నా మొండిగా ఎలా న్యాయం వైపు నిలబడిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఆ రోజు రుద్రాణి ఒక్క సంతకం పెడితే కేసు విత్డ్రా చేసుకుంటాను అని చెప్పింది. పెట్టిందా? మీకిచ్చిన గడువు పూర్తయిపోయింది. మర్యాదగా నా డబ్బు నాకిస్తారా లేదా? మీ ఇల్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు సంతకాలు పెట్టండి. ఎందుకు? రుద్రాణి తప్పు చేసింది కాబట్టి ఆ తప్పేంటో మనకి తర్వాత అర్థమైంది కదా. పిచ్చిదాన్లాగా ప్రవర్తిస్తూ వచ్చిన వాళ్ళందరినీ తిడుతుంది, కొడుతుంది అని తనని తప్పు పట్టాం. ఆ తర్వాత తప్పెవరు చేశారో మనకు తెలిసింది. ఈ అలేఖ్య వల్లే కదా. మీ అబ్బాయి చావుకి కారణం ఏంటో మీకు తెలుసు, కానీ ఆ చావుని కూడా అబద్ధమని చెప్పి నింద నా మీద మోపుతున్నారు. నా బిడ్డకి ఏ రోగం లేదని చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ వాడికి బాగోలేదంటావేంటి? నువ్వలా 10 మందిలో అవమానం చేయకుండా ఉండుంటే నా బిడ్డ నిండు నూరేళ్లు చల్లగా ఉండేవాడు. పెళ్లి చేసుకుని పసిబిడ్డలతో చల్లగా ఉండాల్సిన నా బిడ్డ నువ్వు చేసిన పని వల్లే పాడి మీద ఉన్నాడు. మీ అబ్బాయి అనారోగ్యంతో చనిపోయి ఉంటాడు, కానీ ఆత్మహత్య చేసుకుని కాదు. ఆ విషయం ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. భూమి చెప్పినట్టు అరవింద్ నిజంగానే అనారోగ్య సమస్యతో చనిపోయి ఉంటే భూమి చెప్పింది కరెక్ట్ అవుతుంది కదా. అనవసరంగా మనం భూమిని శిక్షించిన వాళ్ళమవుతాం. అవును రాఘవ, మన ఇంటికి మంచి చేసిన కోడల్ని అలా 4 గోడల మధ్య నిలబెట్టిన వాళ్ళం అవుతాం కదా. ఇదేంటి అందరి మైండ్ సెట్ ని మార్చేసి భూమిని హీరోయిన్ చేసేస్తుంది. మాధవ్, భూమి చెప్పింది నిజమైతే ఇక్కడున్న వాళ్ళందరిలో ఎక్కువ తప్పు చేసిన వాడివి నువ్వే అవుతావు. ప్రేమించి పెళ్లి చేసుకుని తన మాట నమ్మకుండా బయట నిలబెట్టిన వాడివి అవుతావు. ఇప్పటికైనా అసలు ఏం జరిగిందో తెలుసుకో. అసలు ఇందులో భూమి తప్పు ఉందో లేదో వెళ్ళి కనుక్కో. సరే అక్క, ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటాను. అటు అబ్బాయి చనిపోయాడని బాధపడాలో, ఇటు భూమిని పోలీసులు తీసుకెళ్లారని బాధపడాలో ఏం అర్థం కావడం లేదు. ఏంట్రా అన్నీ ఇలా జరుగుతున్నాయి? ఇలా ఎన్ని బాధలు పడాలి, ఎన్ని దారుణాలు చూడాలి? అమ్మో, అటు తిరిగి ఇటు తిరిగి అది మళ్ళీ కొంపులకొచ్చేలాగే ఉందిగా. చూసారు ఎస్ఐ గారు ఎలా మాట్లాడుతుందో? లేని రోగాన్ని నా బిడ్డ కంటగట్టేసి నా బిడ్డ చావుని కూడా నేనే అబద్ధం చెప్తున్నట్లు మాట్లాడుతుంది. ఏంటమ్మా, తప్పు చేశానని భయం కూడా లేకుండా అలా మాట్లాడుతున్నావు? కన్నబిడ్డ చావు గురించి ఎవరైనా అబద్ధాలు చెప్తారా? ఎవరు చెప్పరని నేను అనుకునేదాన్ని సార్, కానీ కళ్ల ముందు సాక్ష్యం కనిపిస్తుందిగా. ఇలా అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారని నాకు మొదటిసారి తెలుస్తుంది. చూడండి పిన్ని, చెట్టంత కొడుకు చనిపోయాడు. ఇప్పటికైనా నిజం చెప్పండి, చేసిన పాపాన్ని కడుక్కోండి. అరవింద్ త్వరలో చనిపోతాడు అన్న విషయం మీకు తెలుసు. ఆ నిజం ఒప్పుకోండి. ఆ డాక్టర్ ఇచ్చిన వాయిస్ రికార్డు నా దగ్గరుంది. అది చాలు మిమ్మల్ని అరెస్ట్ చేయించడానికి. కాకపోతే దాన్ని కూడా నేనేదో డాక్టర్ గారిని బెదిరించి చెప్పించానని మీరు మ్యానిపులేట్ చేయగలరు. నా బిడ్డ చావును అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం నాకేంటి? నువ్వే నా బిడ్డ ప్రాణం తీసావు. ఎంతో గౌరవంగా పద్ధతిగా పెరిగిన నా బిడ్డని 10 మందిలో అవమానం చేసేసరికి ఆ అవమానం తట్టుకోలేక వాడు చనిపోయాడు. మీరు అబద్ధాలు చెప్పి చెప్పి అలవాటు పడిపోయారు. అందుకే ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఆ అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నారు. సరే, ఇప్పుడు నా మాట పోలీసులు నమ్మకపోవచ్చు, కానీ
దేవుడనేవాడు ఒకడున్నాడు, కర్మఫలం అనేది ఒకటుంటుంది. ఒక ఆడపిల్లకి అన్యాయం చేయాలని చూసినందుకు ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు. నన్ను శిక్షించడం కాదే, నీకు శిక్ష పడేలా చేస్తాను. నువ్వు జైల్లోంచి బయటకు రాకుండా చేస్తాను. నా రాత ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. నేనైతే ఏ తప్పు చేయలేదు. అది ఈ రోజు కాకపోతే రేపు పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడైనా తెలుస్తుంది. నేను అరెస్ట్ అయ్యాను కదా, జైల్లో ఉంటాననే భయం నాకు లేదు. కానీ మీరు మాత్రం చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు. ఇంత వయసుండి ఇంత జీవితాన్ని చూసి కూడా ఒక పసిదానికి చనిపోయే బిడ్డని అంటగట్టాలనుకున్నారు. తనకున్న వ్యాధిని దాచిపెట్టారు. సొంత వాళ్ళు అంటూనే సొంత వాళ్ళకే ద్రోహం చేయాలని చూశారు.